మామిడి పంట కొనుగోలుకు కేంద్రం అనుమతిచ్చిన చంద్రబాబు సర్కార్ బయట పెట్టలేదన్నారు రాయలసీమ మేధావులు ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి. మామిడి రైతులకు 425 కోట్లు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తోందన్నారు. అదే అమరావతి విషయంలో మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు పురుషోత్తం రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం 425 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందనేమో మేనవ్యంశాలు లెక్కేస్తోంది. నేను అర్థం చేసుకుంటా. రాష్ట్రంలో అప్పుల పరిస్థితి, ఆదాయ పరిస్థితి ఈ రకంగా ఉంది. ఉదాహరణకు ఏప్రిల్ నెలలో 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అన్ని రకాల ఖర్చు పెడితే దాంట్లో 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. దాదాపు 50% అప్పు, 50% సొంత వనరులు. అంటే రాష్ట్రం పరిస్థితి ఎట్టుందంటే 50-50, అప్పులు 50% చేసి సొంత వనరులు 50% బండి కదలని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో మీరు 400 కోట్లు ఖర్చు పెట్టాలన్నా 300 కోట్లు ఖర్చు ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మీరు 40-50 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణాన్ని పూనుకుంటున్నారు. ఇది అభ్యంతరం కదా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 180 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చిన సతబెటాయిస్తున్నారే మీరు కొంత ఖర్చు పెట్టాలని. 7 లక్షల టన్నుల మామిడి రైతులు బాగుపడాలంటే రాష్ట్రంతా రైతులు బాగుపడతారు. అలాంటి దానికి ముందుకు రావడానికి ఆర్థిక పరిస్థితి తటపటాయిస్తున్నారు. అది అర్థం చేసుకోగలం. బట్ రాజధాని విషయంలో అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అనేది మా మౌలికమైన ప్రశ్న. అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే నిపుణులు, ఎక్స్పర్ట్స్, అప్పుడు శివరామకృష్ణ దగ్గర నుంచి ఈరోజు రామచంద్రయ్య గారి వరకు అనేక మంది అభ్యంతరాలు చెప్తూ వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.